రే మాట చెప్పు, మీ అయ్య రోజుకి 8 గంటలు పనిచేస్తే నెలకు 50,000. మా అయ్య చీకటి దాకా చికెన్ కొట్లో కూర్చొని కొట్టుకుంటా కూర్చుంటే నెలకి 20,000 కూడా మిగలట్లేదురా. అరే మొన్నటి ఎగ్జామ్ లో 300 నాకు 240. అవునా? నీకెంత వచ్చింది? 207. 207 వచ్చింది నీకేమో పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చిండు. నీకంటే 33 మార్కులు ఎక్కువ వచ్చింది నన్నేమో పట్టించుకోవడం లేడు, అడిగినోడు లేడురా. ఇయాల నేను గోల్డ్ మెడల్ ఇంట్లో పెట్టుకుని రోడ్ మీద బేవర్స్ గా తిరుగుతుంటే నువ్వేమో నెలకు 40,000 సంపాదిస్తున్నావు. ఏం తీసుకోలే? మీకు రిజర్వేషన్లు ఉన్నాయరా? నాకు జాబ్ వచ్చి ఇట్లా ఖుషి ఖుషిలా కూర్చొని దాదాం అనుకున్నా. నీ లవడలా కూసో నువ్వు. నా వల్ల కాదురా బాయ్. అరే నీ గురించి కాదురా మాట్లాడేది, నీకు జాబ్ వచ్చింది ఫస్ట్ ఖుషి అయింది నేనురా. నువ్వు కూసోరా. అది కాదురా మామా, నా బాధ నీకు సమझ కావట్లేదు. నా పొజిషన్ లో ఉంటే తెలుసురా ఆ బాధ ఏంటో. దునియాలో ఎక్కడైనా ఉందిరా ఇలాంటి నీతి. చదువుకున్నాడు సంకనైపోవాలంటే, చదువు రానోడు మాత్రం పైకి రావాలంట. పొద్దున్న లేసిన సంది రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటారే, అందులో సమానత్వం అనే ఒక పదం ఉంది. అసలు దాన్ని పట్టించుకున్నాడు ఎవడనున్నాడు రా భయ్? అసలు ఎవరికైనా యాదుందిరా ఆ పదం ఉందని? మాకేమో సమాధులు దవ్వుకుంటా, మీకేమో కోటలు కట్టించుకుంటారా సమానత్వం అంటే? మీ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ జరా రిచ్చే కదా. జరా రిచ్చేంద్రా, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటే. నౌకరీ ఎట్లా అంటే జాబ్ ఓకే కదా? మంచి నౌకరీనా? ఓరే ఉద్దని కూర్చున్నా కూడా నీకు డబ్బులు వస్తాయరా చేతిలోకి? అది ఎట్లా మరి? చూడీకి ఎట్లుంటా? మంచి హ్యాండ్సమ్ ఉంటా కదా. ఫెయిర్ అండ్ లవ్లీ బాయ్ రా, నీకేం తక్కువరా? కాలేజీలో గుర్తుందా అమ్మాయి లిస్ట్ లో ఫస్ట్ నీ పేరు? చాలా దినాల సంది ఇట్లా అడుగుదాం అనుకుంటున్నా గానీ సరైన టైం కాదనిపించింది. ఏంద్రా నువ్వు సిగ్గుపడుతున్నావు? ఏం లేదురా అమ్మా. మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకు కీర్తి అంటే చాలా ఇష్టం. అసలు మేమేంటి, మా ఖాందాన్ ఏంటి, మా పేరేంటి? కాదా? కూర్చోరా, కూర్చో. ఇందాక ఈ రాజ్యాంగం సమానత్వం అనేది అన్నావు కదా, అదేలే, అది ఎట్లాగో లెక్కలోకి రాదు. కానీ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూడు, అవి ఇవాళ కావతే రేపు ఎలాగో పోతాయిరా. కానీ ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూసావా, ఇవి పోతేనే అవి పోతాయిరా. ఇవి పోవాలంటే నాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఉంది, తెలుసుకో.